నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతురాజ్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతం మహిళా రైతులకు ప్రభుత్వ సహకారం లేకపోయినా వాతావరణం అనుకూలించకపోయినా పంటలు పండిస్తున్నారు. ఎంత కష్టమైనా ఇష్టంగా వ్యవసాయం చేస్తున్నారు. వీరి ఈ ముందడుగు కారణం జహీరాబాద్ పస్తాపూర్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. మహిళల సాధికారిత కాదు, మహిళల ద్వారా సాధికారిత అనే మోడల్ ఆధారంగా మొదట 3 గ్రామాల్లో వారు చేత సంఘాలు చేపట్టారు. ఈ ముచ్చట 30 ఏళ్ల నాటిది. ఈ తర్వాత 75 గ్రామాలలో సంఘాలు ప్రారంభమయ్యాయి. సేంద్రియ పద్ధతిలో స్థానికంగా ఎప్పటి నుంచో వేసే చిరుధాన్యాల పంటలను వేసేలా సొసైటీ ప్రోత్సహించింది. అంతేకాదు ఈ ప్రాంతంలో 55 విత్తనాల బ్యాంకులను ఏర్పాటు చేశారు. వాటిని నిర్వహించేది కూడా మహిళలే. మహిళా రైతులకు మెట్ట ప్రాంత పంటలపైన అవగాహన కల్పించడానికి, వాటి సాగు విషయంలో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడానికి టీడీఎస్ సంస్థ సంఘం ఎఫ్ఎం రేడియోని 1998లో స్థాపించింది. లోకల్గా 30 కిలోమీటర్లలో ఉండే గ్రామాల వారికి రోజు సాయంత్రం ఈ ప్రసారాలు ఉంటాయి. ఇందులో పాత పంటల గురించి, వారి యాసలో పాటలు, చర్చా కార్యక్రమాలు, తోటి రైతుల అనుభవాలు ప్రసారం చేస్తామని తెలిపారు సంఘం రేడియో నిర్వాహకురాలు నర్సమ్మ. అయితే దాంట్లో ఏం చేస్తారంటే, ఈరోజు ఒక ఆమెకు పని దొరుకుతున్నది, ఒక ఆమెకు దొరకకొచ్చింది. ఆ పనికి పోయినామో ఏదో ఒక ఆకుకూరనో లేకపోతే ఇంకొక కూరగాయనో ఒక చెరుకో ఏదో ఒకటి తీసుకొచ్చి మీకు ఇస్తుంది. అట్లనన్నా తెలుసుకుంటుంది. లేకపోతే ఒక పని గురించి ఆమెకు తెలియంది ఈమె కన్నా చెప్తుంది అనమాట. అట్లాంటి ఒక చిన్న మెసేజ్ పంపిస్తాము, ఒక 3 నుంచి 4 నిమిషాలు. ఇట్లా రేడియో నడుస్తున్నది. ఈ 2 గంటల ప్రోగ్రాంలో ఈ మాటలన్నీ పంపిస్తాం అన్నమాట. ఇంకా బాలానందము, పర్యావరణము, సావిడి కట్ట అనేటివి వారానికి 3 రోజులు ఉంటాయి అన్నమాట. ఈ సావిడి కట్టలనేమో ఊర్లల్లో ఎట్లా న్యాయం చేసుకుంటుండ్రి వెనకటికి, అది ఇప్పుడు నడుస్తున్నదా, అట్లాంటివి వస్తాయి. లేకపోతే ఎట్లాంటి దాని మీద కొట్లాటలు వస్తున్నాయి, ఎందుకు కొట్లాటలు వస్తాయి అనేటివి కొన్ని ఆడవాళ్ళ మాటల మీద అట్లా వస్తాయి అన్నమాట. బాలానందము ఈ ఆడవాళ్ళ 2 రోజులు ప్రసారం అవుతుంది. మంగళవారం ఒకరోజు, ఆదివారం ఒకరోజు, అంతే. ఇట్లా సంఘం రేడియో నడుస్తున్నది. అంటే ఎక్కువ నీళ్ళ పంటల మీద ఆధారపడుతున్నారు. మన దిక్కు వర్షాధార పంటలు అయితేనే మంచిది. మనది భూమిలో నీళ్ళు ఎక్కువ లేకపోతే మనం కూడా తాగడానికి ఉండదు. అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు అన్నట్టుగా కొన్ని విషయాలు ఊర్లలో, ఇప్పుడు ఒక మేక 3 కాళ్ళతో పుట్టింది, లేకపోతే 2 తలకాయలు, అట్లాంటివి కొత్త విషయాలలో కొన్ని చెప్తాం. వాళ్ళు ఫోన్లు చేసి చెప్తారు, ఇట్లాంటివి జరిగితే మాకు ఫోన్ చేసి చెప్పుండే అంటే చెప్తారనమాట ఊరోళ్ళు ఎవరో. ఇప్పుడు జహీరాబాద్ దగ్గర ఉన్న గ్రామాల మహిళా రైతులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వర్షాలు అరాకొరాగా పడ్డా ఆ కాస్త తడితోనే చిరుధాన్య పంటలు పండించే విధానాలను ఇతరులతో కూడా పంచుకుంటున్నారు. ఎక్కువగా వెనుకబడి ఉన్న రైతులను ముందుకు తేవడానికి కృషి చేస్తున్నారు. ఈ మహిళా రైతుల్లో కొందరు ఇతర దేశాలకు వెళ్లి తాము సాధించిన ప్రగతిని చాటి చెప్తున్నారు. తాము నేర్చుకున్నది ఇతరులకు నేర్పడమే కాదు, ఆయా దేశాల్లో ఏమైనా నేర్చుకునేది ఉంటే కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహిళ సమ్మమ్మ. ఇప్పటికీ ఈమె డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా 20 దేశాలకు వెళ్ళింది. ఒక కుగ్రామంలో పుట్టిన ఈమె 1 కాదు 2 కాదు, ఏకంగా 20 దేశాల్లో తమ ప్రాంత పంటల గురించి వివరించారు. అయితే తరతరాల నుండి ఉన్న విత్తనాల రకాలు, ఎన్నో రకాల విత్తనాలు తెలివి, ఎన్నో రకాలతో మనం బతికే తెలివి మన దగ్గర ఉన్నది. కాబట్టి ఆ విత్తనాలకుండే గుణము ఎండబట్టిన తట్టుకుంటున్నది, వాన పడ్డ తట్టుకుంటున్నది. ఇప్పుడు ఎంతో కాలం పోయి ఎంతో కరువుల సత్య పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆ విత్తనాలు మన భూములు వేసుకుంటే ఆ విత్తనాలతో కూడా మన కరువు కనబడినటువంటి పరిస్థితి జనాలు బతుకుతున్నారు అన్నట్లు. అసంటి తెలివిని, అసంటి పంటలు పండించేటి తెలివి, అసంటి భూమిని ఖరాబ్ చేయకుండా, వాతావరణం ఖరాబ్ చేయకుండా అన్నిటి కాపాడుకునే విత్తనాల గుణాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అట్లనే మన ఎంబడి ఈ గవర్నమెంట్ వాళ్ళు మనకు ఇంకా ఎక్కువ ఈ మాటను గుర్తుంచుకొని మన బతుకుకు వాళ్ళు కూడా ఈ గుర్తింపు పెట్టుకొని ఇంకా మాకు ముందుకు తోలిస్తే బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నాము. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ మహిళలు
ఈ సేంద్రియ పద్ధతుల పాత పంటలను పండిస్తూ తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. ఇప్పుడు తాము సాధించిన అనుభవాలను తమ కోడళ్లకు వివరిస్తూ మెట్ట ప్రాంత సాగు విధానాలను నేర్పిస్తున్నారు. ఈ మహిళా రైతులు ఒక రకంగా డాక్టర్లు కూడా. వారి పరిసరాల్లో మొక్కలతోనే వారికొచ్చే కొన్ని వ్యాధులకు చికిత్స చేసుకుంటున్నారు. ఈ ఔషధ మొక్కల వ్యవసాయం చేసే మహిళల్లో కొందరు ఆరోగ్య కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. DDSలో వారికి మీటింగులు కూడా ఉంటాయి. ఔషధ మొక్కలతో తయారు చేసే మందులతో వీరు ఎంతో మందిని అనారోగ్యాన్ని నుంచి కాపాడారు. అసలు ఖర్చే లేకుండా అనేక మందిని రోగాల నుంచి రక్షించారు. 40 ఊళ్ళల్లో 40 మందిని ఎవరైతే మంచిగా మీటింగ్లు పెడితే మీటింగ్లలో అందరు కూర్చొని మాట్లాడేటట్ల ఎవరికి మీ అందుబాటులో ఉంటుంది అన్నట్లు ఒక్కొక్క మనిషిని ఎన్నుకొని ఆరోగ్యం కార్యకర్తలు ఎన్నుకొని అప్పుడు వెనకడికి పెద్ద మనుషులు తరాలకు ఈ చెట్ల మందులు తినే తక్కువ చేసుకున్నారు నొప్పులు. అప్పుడు హాస్పిటల్ లేవు. అయితే ఇప్పుడు హాస్పిటల్ అయినందుకు ఈ చెట్లను మనం ముంచేస్తే బాగుండదు. అప్పుడున్న చెట్టే ఇప్పుడున్నది. ఈ చెట్టుని ఎందుకు మనం ముంచేయాలన్న దాని మీదకి వెళ్ళి మా DDS ఒక పుణ్యం పని చేసింది సార్. అయితే ఊళ్ళలో పెద్ద మనుషులు వెనకటి పెద్ద మనుషులు ఏ నొప్పికి ఏం మందు తిన్నారు, ఏ ముడతం తక్కువైంది, ఏ నొప్పికి ఏ చెట్టు వస్తుంది అన్న దాని మీదకి వెళ్ళి ఊళ్ళలో 2-3 పెద్ద మనుషులను నింకొని వాళ్ళని ఇక్కడ మీటింగ్లకు తెచ్చి వాళ్ళతోని మాకు నేర్పించారు అన్నట్ల. కడుపు నొప్పికి ఇస్తాము, పైకానకి ఇస్తాము, దగ్గదలకి ఇస్తాము, జ్వరం వస్తే ఇస్తాము, చాలా రకాల మందులు ఇస్తాం. కానీ ఇంతమందికి ఇచ్చిన మన లెక్క మా దగ్గర లేదు సార్. మా రిజిస్టర్లో ఎవరెవరికి ఏమేమి ఇచ్చినామని డేట్తో సార్ రాసినవి ఉంటాయి. దాని మీద లెక్క ఏం లేదంటే ఒక 2-3 వేల మంది కన్నా మేము తక్కువ చేసి ఉండొచ్చు. ఇప్పుడు 20-25 ఏళ్ళ సంది. సేంద్రియ పద్ధతిలో స్థానిక పంటలు పండించే ఈ మహిళా రైతుల వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పడింది. వీరి సాయంతో సర్కారు ఒక 50 ఎకరాల్లో సేంద్రియ పంటలను పండించేందుకు యోచిస్తున్నట్టు DDS సిబ్బంది తెలిపారు. మెట్ట ప్రాంత పంటల గురించి ఎక్కువగా నాలెడ్జ్ ఆయా ప్రాంత రైతులకే సొంతం. అనాదిగా వస్తున్న పంట పద్ధతులు చాలా శ్రేష్టమైనవి. వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. వీరికున్న తరతరాల పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి మరీ వారికి కొత్త పంటల్ని పరిచయం చేయడం సరికాదు. DDS సంస్థ ఈ విషయంపైనే దృష్టి సారించి మార్పు తీసుకురాగలిగింది. ఈ మార్పు మోడల్ దేశ నలుమూలలతో పాటు 40 దేశాల్లో విస్తరించింది. రాబోయే రోజుల్లో క్లైమేట్ చేంజ్ వలన వర్షాలు సరిగ్గా పడక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ పంటలు చాలా ఉపయోగపడతాయని అంటారు DDS డైరెక్టర్ PV సతీష్. ఇక్కడ ఈ డ్రైలాండ్ అగ్రికల్చర్లో 2-3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటేంటంటే చాలా తక్కువ ఫర్టిలిటీ ఉన్న సాయిల్స్లో కూడా ఈ పంటలు పెరుగుతాయి అనేది ఒకటి. రెండోది ఈ పంటలు తక్కువ వర్షాలకు కూడా పెరుగుతాయి అనేది రెండోది. మూడోది ఇక్కడున్న వెరైటీసు అవి తక్కువ వర్షానికి తట్టుకుంటాయి, ఎక్కువ వర్షానికి తట్టుకుంటాయి, వర్షం లేకుంటే కూడా కొన్ని వారాలు ఉంటాయి అనేది మూడోది. నాలుగోది ఏంటంటే ఇక్కడ అన్కల్టివేటెడ్ ఫుడ్స్ అని మనము పెట్టకుండా పెరిగే పంటలు ఉంటాయి. సో దానికి ఒక ఇదే వెన్ కల్టివేటెడ్ ఫుడ్స్ గ్రో లెస్ ద అన్కల్టివేటెడ్ ఫుడ్స్ గ్రో మోర్ అని. సో ఈ డ్రౌట్ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కల్టివేటెడ్ ఫుడ్స్ తక్కువ అయినప్పుడు అన్కల్టివేటెడ్ ఫుడ్స్ పుష్కలంగా పెరుగుతాయి. విత్తనాలు పట్టే చేతులతో వీడియో కెమెరా కూడా పట్టించారు, విమానాలు ఎక్కించారు. వీరి విజయగాథను ప్రపంచానికి చాటి చెప్పేలా చేసింది DDS సంస్థ. 5,000 మహిళలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ ఈ ప్రాంత రైతుల్ని సేంద్రియ రైతులుగా మార్చేసింది. వారి పిల్లల కోసం పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ స్కూల్ నెలకొల్పి ఉచిత విద్యను అందిస్తోంది. అంతేకాదు ఈ ప్రాంత పాత పంటల ఆహారాన్ని అందరికీ పరిచయం చేయడానికి జహీరాబాద్లో ఒక సేంద్రియ వంటకాల హోటల్ని నిర్వహిస్తున్నారు. దానితో పాటు ఇక్కడి రైతుల కోసం అనేక ర్యాలీలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ వీరి సంప్రదాయాలను సాంస్కృతిక కార్యక్రమాలతో కాపాడుతున్నారు. ఇంత చేసిన సేంద్రియ పంటలకు నిలయమైన ఈ ప్రాంతం ఆగ్రో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు రాకపోవడం విచారకరం. దీనికి లోకల్ అధికారులే కారణం కావటం బాధాకరం. జోయల్, సాక్షి న్యూస్, హైదరాబాద్. రాయలసీమ నీటిపారుదల సలహా మండలి సమావేశం కర్నూలులో వాడివేడిగా జరిగింది. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఎన్నిసార్లు తీర్మానాలు చేసినా ఏ ఒక్కటి అమలు కాకపోవడంతో ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడూ సమావేశం జరిగిన జిల్లాకు చెందిన మంత్రి హాజరు కావడం లేదని, తీర్మానాలు చేసిన ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లవని వారు ఆరోపించారు. దీనివలన రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖరీఫ్ సీజన్కు గాను కర్నూలులో రాయలసీమ ప్రాంత నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ప్రజాప్రతినిధులు కొన్ని సిఫారసులు చేశారు. రాయలసీమకు సాగునీరు, తాగునీరు విషయంలో అన్యాయం కొనసాగుతోందని, దీనివల్ల ప్రజలు ముఖ్యంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజాప్రతినిధులు వివరించారు. అందరి సూచనల మేరకు కొన్ని తీర్మానాలు చేశారు. కేసీ కెనాల్ ఆయకట్టును రక్షించుకోవాలంటే గుండ్రేల ప్రాజెక్టును త్వరితగతంగా పూర్తి చేయాలని తెలుగు రాష్ట్రాలు రెండు ఒక అవగాహనకు వచ్చి శ్రీశైల జలాశయానికి నీటి విడుదల విషయంలో రాయలసీమను దృష్టిలో పెట్టుకోవాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. కృష్ణా నీటి కేటాయింపుల మీద మొన్న ఒక 2 వారాల క్రితం ఢిల్లీలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా మన వాళ్ళు ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకునే విధంగా మన అధికారులు, మన ప్రభుత్వం వాదనలు వినిపించలేదు. ఈ సంవత్సరం కూడా అదే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 299 టీఎంసీలు ఏ ప్రాజెక్టు నుంచి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకోవచ్చు అని చెప్పి ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని వలన ఈ సంవత్సరం ఒక తెలుగుగంగ ఆయకట్టుకే కాదు, కేసీ ఆయకట్టు కూడా మరి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మనము ఈ ఇష్యూ పైన మనం ప్రభుత్వం దృష్టికి, 2 రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకొని పోవాలి. మన ప్రాంతం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని గుర్తించి దీనిపైన ఖచ్చితంగా ఈ ఐఏబీ ద్వారా 2 రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా మనం ఈ సమస్య తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు, మా యొక్క బాధ చెప్పడానికి వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కదా, సమస్య ఏంటి ఎక్కడ. మాకు ఎస్ఆర్బీసీ కానీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, జేఎన్ఎస్ఎస్ అన్ని ఆధారపడినాయి. కడప, కర్నూలు కంపల్సరీ రమ్మనండి సార్, వాళ్ళని కనీసం జాయింట్ కలెక్టర్లను రమ్మనండి. తుంగభద్ర డ్యాం నీరు జిల్లాకు రావాలంటే జలచౌర్యాన్ని అరికట్టాలి. ఇందుకోసం గాను ఈ విషయాన్ని సెంట్రల్ వాటర్ కమిటీ దృష్టికి తీసుకుని వెళ్లాలని ప్రజాప్రతినిధులు తెలిపారు. చాలా తక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తే చాలు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని అన్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసులను ప్రభుత్వానికి నివేదిస్తానని కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ తెలిపారు. మనకి ఉన్నటువంటి కెనాల్ సిస్టమ్, దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మనకి తుంగభద్ర డ్యామ్ నుంచి ఎల్ఎల్సీ కెనాల్ మనకు వస్తుంది. దానికి సంబంధించి వాటర్ని ఎంత ప్లేస్ చేయాలి, ఎప్పుడు ప్లేస్ చేయాలి అనే దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. 16 టీఎంసీ ఫీట్ ఆఫ్ వాటర్ మనకి రావడానికి అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఇండెంట్ 15వ తారీఖు ప్లేస్ చేయాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. వీఆర్ ప్లేసింగ్ ది ఇండెంట్. సో దానికి సంబంధించినటువంటి రైతులు వారి ఆయకట్టుకు సంబంధించినటువంటి వివరాలని మైండ్లో పెట్టుకుని ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇండెంట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా వేరే స్కీమ్స్, కేసీ కెనాల్ గురించి కానీ, గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ గురించి కానీ, అట్లాగే హెచ్ఎన్ఎస్ఎస్ గురించి కానీ సుదీర్ఘంగా చర్చించడం కూడా జరిగింది. అనేక సలహా సూచనలు కూడా ఈ బోర్డులో రావడం జరిగింది. దీనికి సంబంధించి రెజల్యూషన్ పాస్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి రానున్న రోజుల్లో నెక్స్ట్ 6 monthsలో 65,000 ఎకరాలకు ఇంకా సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. దాని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి చేశాము. అది కూడా తొందరలో కంప్లీట్ చేసి వచ్చే 6 monthsలో కూడా 65,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించడానికి తీర్మానించడం అనేది దాన్ని పూర్తిగా అమలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. మిగతా విషయాల్లో కూడా కొన్ని చోట్ల మరమ్మతులు కానీ, కొన్ని చోట్ల సత్వరంగా పనులు చేయమని కూడా సలహా మండలి కూడా సలహా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ తొందరలోనే పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో చేసిన తీర్మానాలను అమలు అయ్యే విధంగా చూడాలని, రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ప్రజాప్రతినిధులు సూచించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి రాయలసీమ తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా. నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతురాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ రైతురాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ అడ్రస్ raituradyam@sakshiTV.com.